మీ అందరికీ తెలుసు, మారీచుడు అనేటటువంటి ఒక రాక్షసుడు మాయ లేడి వేషం వేసుకొని సీతాదేవి ఆశ్రమం దగ్గర తిరుగుతూ ఉంటే రాముడు ఆ లేడిని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు రావణాసుడు వచ్చి సీతాదేవిని అపహరించి పెట్టుకుంటాడు. అది మన అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ మారీచుడు చెప్తాడు రావణాసుడు, నువ్వు రాముడు అరణ్యానికి ఎందుకు వచ్చాడో నీకు తెలుసా అని అడిగాడు. అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఎవరో రాజ్యం నుంచి వెళ్ళగొట్టిందట కదా, ఆయన కొడుకు రాజ్యం కావాలని ఈయన రాజ్యం నుంచి వెళ్ళగొట్టిందట కదా అని అంటే, ఓ పిచ్చివాడ, ఆవిడ ఎవరనుకున్నావు? అతన్ని అడవిని పంపించినట్టు తల్లి అతన్ని చాపకడా అతనికి బాణవిద్య నేర్పించినటువంటిది ఆవిడ. అసురలో పద్ధతిలో లోన ఆవిడ సహజంగా రాక్షసుడు అంటే అస్సలు పడనటువంటి మనిషి, రాక్షసులకి బద్ధ విరోధి. నీకు తెలియడం లేదురా, నువ్వేదో ఆవిడ నా కొడుకు కోసం రాముని అన్యాయాన్ని పంపించింది అనుకుంటున్నావు, నీకు చంపడం కోసం పంపించగలవా? నీకు అర్థమని కావాలి. అసురలో ఒక బద్ధ విరోధి లోన తల్లి కొడుకు ఇద్దరు కానీ ఒకటే అనుకోదు. తల్లి కొడుకు ఇద్దరు వేరు వేరు అని కనపడ్డారు నీకు కాదు, వాళ్ళిద్దరూ ఒకటే. రాముని కావాలనే అరణ్యాన్ని పంపించింది, కొడుకు రాజ్యాన్ని పడింది. భరతుడు రాముడి రాజ్యాన్ని తీసుకుంటాడా? ఆ విషయం కైలకు తెలియదా? తెలుసు, వాడు వద్దంటాడని తెలుసు, తన పిలువాడని తెలుసు, అన్నీ తెలుస్తాయి. భరతుడు ఎలాంటి వాడు అంటే రాముడి దగ్గరకు వచ్చేసి నమస్కారం పెట్టేసి, అన్నయ్య నువ్వు వచ్చి రాజ్యం చేసుకో అంటే రాముడు అన్నాడు, ఇప్పుడు రాకూడదా? నాన్నగారు మాట ఇచ్చాడు, 14 ఏళ్ళ అరణ్యవాసం తర్వాత వస్తాను అంటే 14 ఏళ్ళ అయిన మరుక్షణం నువ్వు అయోధ్యలో ఉంటాడు. 14 ఏళ్ళ పైకి ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా సుమా, ఇది నీ కాదు, రాజ్యం ఉంది, ఇది నీది, నాకు కాదు. పోనీ నేను రాకపోతే వాడే చూసుకుంటానే అనుకుంటాను. నే బోధించు తానే వహించు లోన ఆలోచనను చేయరానిసు నాటక ధర్మ చెప్తాను. పోకపోతే బాగా అర్థం చేసుకుంటాడే అని అనుకుంటావే. మహాత్మని చదువుకుని కంపుగా అగ్నిలో దూకి చచ్చిపోతాను సుమా. 14 సంవత్సరాలు పూర్తయిన మరుక్షణం అలా వచ్చి ఉండాలి. అలాంటి భరతుడు రాముడి రాజ్యాన్ని తీసుకుంటాడని ఎందుకు అనుకుంటున్నాడు? అస్సలు అనుకో. తన కొడుకు గురించి ఆమె తెలియదా? తెలుసు. తన భర్త మరణిస్తాడని తెలుసు. దశరథుడికి రాముడంటే విపరీతమైన ప్రేమ. కైక కోరికలు కోరి రాముని అరణ్యానికి పంపించమంటే దశరథుడు అన్నాడు, నీ వరలో కొంచెం చిన్న అమెండ్మెంట్ చేసుకోలేదు, ఏం చేసుకోమన్నావు? నన్ను కూడా కలిపి అరణ్యానికి వెళ్ళే లిస్టులో నన్ను కూడా, నేను కూడా వెళ్ళిపోతాను. రాముడు నువ్వు నీ కొడుకు కలిసి డైరెక్ట్ చాలు, ఏం అవసరం లేదు. నాకేంటి రాజధాని రాముడు అవసరం లేదు. వాత్సల్య భక్తికి పరాకాష్ట. తల్లిదండ్రులకి పిల్లల యొక్క ప్రేమ అది సహజమైనటువంటి విషయం, కానీ ఆ ప్రేమ వాళ్ళని చెడగొట్టేటట్టుగా ఉండకూడదు. భగవంతుడే సాక్షాత్తు తన కొడుకుగా పుడితే బాధేంటండి, ఆలోచించాల్సిన అవసరం లేదు. భగవంతుడి కోసం తన కొడుకుగా పుట్టినా ఆలోచించాల్సిన అవసరం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం, ఏ పర్వాలేదు కానీ దేవుడికి సంబంధించిన విషయాలు వేరే విషయాలు. శ్రీనాథుడు అనేటటువంటి ఒక మహాకవి రాసినటువంటి కాశీఖండం అనేటటువంటి కావ్యంలో ఒక చిన్న ఉదాహరణ. ఒక పెద్ద పండితుడు ఉంటాడు రాజ్యంలో. రాజుగారికి బాగా దగ్గరైనటువంటి పండితుడు, చాలా గొప్పవాడు, ఊళ్ళో చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. వాడికి ఒక కొడుకు ఉంటాడు, కలిగినటువంటి సంతానం. వాడి పేరు తండ్రి చాలా సంతోషంగా వాడికి గుణనిధి అని పేరు పెట్టాడు. గుణాలకు నిధి అంటే అన్ని మంచి గుణాలకు వాడు నిధియానికి వాడు బ్యాంక్ అన్నమాట, మంచి గుణాలు ఆ పేరు పెట్టాడు. వాడి యొక్క దళితులు లేదు, వాడికి వేరే రకాల వాళ్ళు లేదు.
ఈ విషయము తల్లి ఎప్పటికప్పుడు దాచిపెడుతూ ఉంటుంది, భర్తకి చెప్పకుండా. ఎప్పుడు వచ్చినా కానీ ఇంట్లో ఉంటాడు. ఎప్పుడో తెల్లవారుజామున వస్తాడు, అర్ధరాత్రి వస్తాడు, మళ్ళీ పొద్దున్నే తెల్లవారుజామునే వెళ్ళిపోతాడు, దూరం అంటాడు. వాడి సకల లక్షణాలు వాళ్ళు ఏవేవైతే ఉండకూడదో అవన్నీ వాడు. అలాంటి కొడుకు గురించి భర్త ఇప్పుడు అడిగినా ఇప్పుడే వెళ్ళాడు, ఇప్పటిదాకా వేదాధ్యయనం చేస్తున్నాడు, వేదాలు చదువుకుంటున్నాడు, మంత్రపాఠం వదిలివేస్తున్నాడు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. ఒక రోజున ఈయన వీధిలో వెళ్తూ ఉంటే ఒక చూడగాడు ఎదురయ్యాడు ఈ పండితుడు. ఆ చూడగాడు ఈ పండితుడిని చూసి వాడు ఏ ధ్యాసలో ఉన్నాడో ఏమో రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాడు. ఈ పండితుడికి రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టినటువంటి సమయంలో ఆ చూడగాడి వేదికి ఒక ఉంగరం కనపడ్డాడు. అది ఈ పండితుడు రాజు రాజు ఒకసారి పాటించాలని తెలుసుకొని ఆ ఉంగరాన్ని కోరుకునేశాడు. అది చూశాడు. చూసి వాడిని పట్టుకొని అడిగాడు, ఉంగరం నీకు ఎక్కడదా? వాడు కాసేపు తొట్టుపాటు పడ్డాడు. గట్టిగా నిలదీసి రాజపత్రులను పంపిస్తాను, ఎక్కడో చెప్పాను అంటే వాడు అన్నాడు, అయ్యా నీ కొడుకు దూరంలో ఓడిపోయాడు. నాకు దూరమాటమే. అయ్యా ఈ నగరంలో మీ అంత పండితుడు లేడు, మీ కొడుకు అంత దూరగాడు లేడు. రెండింటిలో మీ ఫ్యామిలీనే కాపాడి, పాండిత్యంలో మీ కుటుంబమే గొప్పది, దూరంలో కూడా మీ కుటుంబమే గొప్పది. ఆశ్చర్యపోయాడు. కోపంగా ఇంటికి వచ్చేసాడు. భార్యను పిలిచాడు. నాకు రాజుగారు ఒక ఉంగరం ఇచ్చాడు, ఆ ఉంగరాన్ని నేను ఇచ్చాను, నేను అది ఎక్కడితో తీసుకుని రా. నాకెప్పుడు ఇచ్చారు మీరు? ఒకసారి నా వేదిక ఉంగరం ఉన్నప్పుడు నువ్వు నాతో కాస్త సరస సల్లాపాలు స్నానం చేస్తూ ఉంటే వీపుడుతూ ఉంటాడు. ఒక సంజ్ఞాన్ని కల్పించిన అంగుల్యాభరణము పుచ్చుకొనవా. అంగోత్పత్తన చేస్తున్నటువంటి సమయంలో నా వీపుడుతున్నట్టుగానో ఉదురుతున్నట్టుగానో ప్రయత్నం చేసి ఏదో సరసమైన మాటలు మాట్లాడి నా అంగుల్యాభరణాన్ని తీసుకున్నావు కదా, ఆ ఉదరం పుడి గడిపంచేత పాపం చేయని పవిత్ర అగ్నిదేవుడికి అగ్ని మొదలుపెట్టినప్పుడు అబ్బరట్టుకో కూడా తీసుకురావాలి. ఆవిడైతే ఇక్కడ పైన పెట్టుకో ఉంటుందండి, ఎక్కడ పెడతారు తొందరగా మీ సంధ్యావనం పుట్టైతే భోజనం పెడతారు, పదార్థాలన్నీ చలాలి ఉంటాయి. రేపు అన్నాడు. ఎక్కడ తెస్తుందండి? అది ఎప్పుడో పోయింది. ఆ దూరంగా ఇంకొన్ని విషయాలు కూడా చెప్పాడు. ఉంగరమే రాష్ట్రాన్ని వీటిలో చెప్పులు తప్పాలు పండిగరప్పుడు అన్ని పోయి ఏమీ లేవన్నాడు. బాగా కోపం వచ్చేసింది భార్య మీద. భార్యని చదివించేశాడు, వెళ్ళిపోయాడు. వాడు ఏ తెల్లవారునామో అర్ధరాత్రి దాటిన తర్వాత ఎప్పుడో ఇంటికి వచ్చాడు. అని ఇంట్లో ఎవరు లేదు. తెల్లవారని అన్నం పెట్టేటటువంటి ఆ తల్లి కనిపించడం లేదు. అరుణ గమనిస్తే ఉదయాత్రి పని కొడతే గిన్నెలో పెరుగుడు మండకము వడపిండియను గుడువంత పెట్టినట్టు అన్న తల్లి. పొద్దున్నే తెల్లవారుతూ ఉంటే సూర్యుడు ఉదయిస్తున్నటువంటి సమయంలోనే గిన్నెలో పెరుగన్నం వడపిండిలు ఇవన్నీ నానబెట్టినటువంటి పప్పు అన్ని తీసుకొచ్చేసి తెల్లవారంటే వీడికి తీసుకొచ్చేట. ఆవిడ కనిపించడం లేదు. వీడికి ఏం చేయాలో బాగా ఆకలిగా. ఆ రోజు శివరాత్రి. ఏదో ఒక దేవాలయం కనబట్టి అందులోకి వెళ్ళాడు. ప్రసాదాలు అన్ని తిన్నామని చెప్పేసి అప్పటిదాకా భజన చేసినటువంటి భక్తులందరూ కూడా తెల్లవారుజాము సమయంలో 4వ జాము సమయంలో అందరూ కాస్త కుడికిపాటు పడుతున్నారు. వీడు ఆ గుళ్ళోకి వెళ్ళాడు. గాలికి దీపం ఆగిపోయింది.